హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మధుస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. మీకు ఈ వీడియోలో అయితే ఎంతో రుచికరమైన హెల్తీగా ఉండే ఒక పొడిని అయితే మీకు చూపిస్తానండి. ఇది నేను హాఫ్ కప్ కందిపప్పుని అయితే తీసుకున్నాను. దాన్ని అయితే ఒక ప్యాన్లో డ్రై రోస్ట్ అయితే చేసుకుంటున్నాను. అది కూడా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. కొంచెం సేపు అయితే దాన్ని అంటే అందులో ఉన్న తేమ అంతా కూడా పోయే వరకు నేను డ్రై రోస్ట్ అయితే చేసుకున్నాను. దాన్ని తీసుకొని ఒక దాంట్లోకి అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ అదే ప్యాన్లో పావు కప్పు శనగపప్పు కూడా వేసుకొని దాన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాను. దాన్ని కూడా వేసేసుకున్నాను. నెక్స్ట్ పావు కప్పు పెసరపప్పును కూడా వేసేసుకున్నాను. పెసరపప్పును వేసుకొని దాన్ని కూడా చిన్నగా డ్రై రోస్ట్ చేసుకొని అందులో 1 టీ స్పూను జీలకర్ర అయితే వేసుకొని బాగా కలిపేసుకున్నాను. నెక్స్ట్ అందులో నేను ఒక 15 ఎండుమిర్చి వరకు నేనైతే వేసుకున్నాను. కొంచెం మీరు కారం తక్కువగా తింటారు అంటే ఒక 12 వరకు వేసుకోండి. నేనైతే 15 వరకు వేసుకున్నాను. కొంచెం కారం ఎక్కువగా అనిపించింది. ఈ విధంగా మనం లో ఫ్లేమ్లోనే మనం ఈ విధంగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. మంచి అరోమా కూడా వస్తుంది. పైన మిరపకాయలు కూడా ఈజీగా మనకి పైన రోస్ట్ అయిపోతాయి అన్నమాట. వాటిలన్నిటిని తీసుకొని ఒక ప్యాన్లో వేసేసుకోవాలి. వాటిని శుభ్రంగా బాగా చల్లార్చిన తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని కొంచెం అందులో సాల్ట్ కూడా వేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవడమే. దీన్ని మనం తడిలేని దాంట్లో ఒక 88 బాక్స్లో అయితే మనకి వేసుకుంటే చాలా రోజుల వరకు అయితే నిల్వ ఉంటుంది. దీన్ని మనం చక్కగా అన్నంలో కొంచెంగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి అయితే తీసుకొని నేనైతే వేసుకున్నాను. నేను నెయ్యి కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఆ వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీరు ఒకవేళ చూడకుండా ఉంటే ఒకసారి చూడండి. దాంట్లో కొంచెం కందిపొడి అయితే వేసుకున్నాను. చాలా బాగుందండి టేస్ట్ మాత్రం. సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయింది. నాకు కొంచెం కారం అయితే అనిపించింది. అందువల్ల మీరు పచ్చి ఎండుమిరపకాయలు అయితే కొంచెం తగ్గించుకోండి. ఈ విధంగా మనం పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. బయట కూడా స్టోర్ చేసుకోవచ్చు. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. హెల్తీ కూడా ఇది మనకి. ఒక్క ముద్ద కానీ రోజు కానీ తింటే చాలా బాగుంటుందండి. అదేవిధంగా నా ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. నేను పక్కనే చికెన్ది కూడా పెట్టుకున్నాను. చికెన్ కన్నా నాకు ఇదే మంచిగా అనిపించింది అనమాట. అంత బాగుంది ఈ కందిపొడి అన్నది. అరోమా కూడా చాలా బాగుంటుంది. నా ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయండి. ఫాలో అవుతూ ఉండండి.